ధర్నాలు చేశాము. హాస్టళ్ల సంఖ్య పెంచడానికి కానీ, గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ, స్కాలర్షిప్లు వచ్చినప్పుడు కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పీరియడ్లో పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశాయి. అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం శకదాలుగా పార్లమెంటుకు, అన్ని పార్టీలకు, అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగొస్తుంది. ఇనుమైనా అంత పెద్ద ఇనుమును నిప్పులో పెట్టి రాజేస్తే ఎట్లా అంటే అట్లా ఒదుకుతుంది. అట్లాగే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగి రావాలంటే తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది. అది లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. బీసీ ఉద్యమము గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం పోరాడేది, రాజకీయ ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాల కోసం కొట్లాడలేదు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల లేబర్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు ఎవరు లేబరు? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది, ఇక్కడ రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు మన లేబర్ లేరు. ఎక్కడ? బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి లేబర్ను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడేది. ఇంత మార్పు బీసీలు చదువుకోవడం వల్లనే ఈ మార్పు వచ్చింది. అత్యంత పేదరికం ఉన్న వాళ్ళకు కూడా హాస్టల్ సీట్లు, గురుకులాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పోయి రిక్వెస్ట్ చేసినాం, మీరు గురుకుల పాఠశాలలు పెట్టాలి, అందరితో పాటు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీకి పెట్టాలంటే చాలా లిబరల్గా ఒకసారి ఒక సంవత్సరం 119, ఇంకొకసారి 119, మూడవ సంవత్సరం కూడా 119 పెట్టడానికి మాటిచ్చాడు. అయితే ఆఫీసర్లు బిల్డింగ్లు దొరుకుతలేవని చెప్పి కన్విన్స్ చేసి 33కే పరిమితం చేశారు. మొత్తం 300 స్కూళ్ళు ఆ 3-4 సంవత్సరంలో చేశారు. కాబట్టి చాలా మార్పు ఈ సమాజానికి పునాది పడ్డది. మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు సమాజంలో మార్పు, గుణాత్మకమైన మార్పు గురించే మొత్తం ప్లాన్లు వేసేవాడు. మనం కూడా మన బీసీ ఉద్యమాలు కూడా సమాజంలో ఏదో ఒకరి వ్యక్తికి, ఎవరు నాయకునికి మార్పు కోసం కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతున్నాం. ఆ దిశగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి 2 ఐఏఎస్ ఆఫీసర్లు పంపించి ఇంతమంది ఎట్లా చదువుకుంటున్నారని రిపోర్ట్ తెప్పించుకున్నాడు. మేము పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కలిసినప్పుడు, మీ స్టడీ చేస్తున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పు అవుతున్నదో మేము కూడా స్టడీ చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంకి వస్తే తప్పనిసరి రిజర్వేషన్ల కోసం ఎక్కడ మేము తల ఉంచలేదు, తల దించలేదు, సాధించే వరకు వదిలిపెట్టలేదు. ఇది వ్యక్తి ప్రయోజనం కాదు, సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు ఇది ఏం పంచాయతీ? అన్నదమ్ముల పంచాయతీ. మేము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదమ్ముల వంటి వారు. ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలనే పోరాటం ఇది. అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో గుర్తించాలి, అన్ని పార్టీలు, అందరూ ముఖ్యులు ఈ ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి. ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది. ఈ మూమెంట్ రావడానికి ఈ ఒక స్ట్రాటజీ ప్రకారమే మేము చేశాం. జీవో వచ్చింది, ఆ జీవో అందరికీ తెలుసు ఆ పద్ధతి. కానీ చూద్దాం రాజ్యాంగంలో ఉంది ఎంతవరకు ముందుకు పోతుందని. మొదటి రోజు ఇవ్వలేదు, రెండవ రోజు ఇవ్వలేదు, మూడవ రోజు 50% సీలింగ్ అనే దాని మీద బలంగా వాదనలు వినిపించారు. ఏంటిది? అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తే సీలింగ్ వర్తించదు, బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుందా అని చెప్పి నిలదీయడం జరిగింది. అదేవిధంగా 50% సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, చాలామంది అబ్జర్వ్ చేయాలి. అది ఈ సీలింగ్ మీద 9th షెడ్యూల్తో పరిష్కారం. 9th షెడ్యూల్ మీద 10-20 కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో.
అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి. 15(4), 16(4) లేదా ఒక క్లాజ్ చేర్చి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారని, లేదా రిజర్వేషన్లు 42, 44 పెట్టి దీన్ని అమలు చేయాలని ఒక్క సవరణ చేస్తే, రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించారు. ఒక్కసారి బీసీల కోసం సవరిస్తే పర్మనెంట్గా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకపోతే కోర్టులలో ఒకటి అందరికీ అభిప్రాయం ఉంది, బీసీల విషయంలో ఏది తీసుకొచ్చినా కోర్టులు కొట్టేస్తాయి. కోర్టులు బీసీ కులాలకు వ్యతిరేకమనే భావన సమాజంలో పాతుకపోయింది. ఇక్కడ న్యాయం కోసం, ధర్మం కోసం జరిగే ఈ పోరాటం లోపల మా మానవ హక్కులు ఇది. దీన్ని వివిధ కోణాల లోపల పరిశీలించవలసిన అవసరం ఉంది. కోర్టులో లేదా పార్లమెంట్లో దీని మీద ప్రధానమంత్రికి చాలాసార్లు కలిసినప్పుడల్లా డిమాండ్ చెప్పాము. ఈ మన డిమాండ్లు 18, 19 డిమాండ్లు ఇస్తే అంచెలంచెలుగా ఇప్పటికీ 3 డిమాండ్లు. ఒకటి ఏబిసిడి వర్గీకరణ, కేంద్రంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒప్పుకున్నారు, ఇక కాలేదు. అదేవిధంగా కేసీఆర్ పీరియడ్ నుంచి ఒప్పుకున్నారు. అది మొన్నమైనప్పుడు గట్టిగా చెప్తే ఆ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ జనాభా లెక్కలది, చట్టసభల రిజర్వేషన్ల మీద ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మిస్తే, మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఈ ఉద్యమం ప్రతిపాదికనే ఏ రాష్ట్రంలోనే ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలే. కేసీఆర్ గారు వ్యూహంతో, ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని. అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది. ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు సహకారం ఉండి తప్పనిసరి నాయకులందరూ, అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు, రిజర్వేషన్ అనుకూలవాదులు, నేను అందరినీ అగ్రకులాలను మొత్తం బీసీ వ్యతిరేకులు అన్నాం. అనేక మంది బీసీ కులాల కోసం పోరాడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు. తప్పనిసరి ఇప్పుడు కూడా 42% ఇస్తే ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లాగా భావించి, వాటాగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాటా ఇవ్వక తప్పదు. కాబట్టి మంచితనాన మంచిగా ఉన్నప్పుడే పంచుకోవాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని, సమాజంలో వస్తున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా, సమాజంలో చీటిక రాకుండా, దేశ సమగ్రత, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా, ఎందుకంటే మన దేశానికి సామాజిక సామరస్యత, నైతిక విలువలు పెంచడానికి అనేక మంది ఋషులు, మహానుభావులు, సంఘ సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే గొప్ప సంస్కారవంతమైన సమాజాన్ని మన భారతదేశంలో ఉంది. ఇది చెడిపోవద్దనేది మాకు దీర్ఘకాలిక వ్యూహం ఉంది. అయినా వాటా కోసం, అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం. దీన్ని పాజిటివ్గా గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వవలసిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి. గుర్తించి అన్నదమ్ముల పంచాయతీగా భావించి, శత్రుత్వం కాదు ఇక్కడ, సోదరత్వంతో భావించి, గుర్తించి ఈ వర్గాలను ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి షేర్ ఇవ్వడానికి, వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో, స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం